తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఒకప్పుడు శంకర్, మురుగదాస్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుల సినిమాలతో ఓ వెలుగు వెలిగిన తమిళ సినిమా ప్రస్తుతం ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికే నానా తంటాలు పడుతోంది. తమిళ ఇండస్ట్రీకి ఒక 1000 కోట్ల సినిమా ఇంకా కలగానే ఉంది. ఈ ఏడాది దాదాపు 220కి పైగా సినిమాలు ఫ్లాప్ అయినట్లు సమాచారం. ఈ సినిమాల కోసం తమిళ నిర్మాతలు రూపాయలు 3000 ఖర్చు చేయగా రూపాయలు 1000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో అమరన్, మహారాజా, గరుడన్ చిత్రాలు తప్పిస్తే మిగతా సినిమాలు ఫ్లాప్ బాట పట్టడం గమనార్హం. గతేడాది కోలీవుడ్లో మొత్తం 241 సినిమాలు రిలీజ్ కాగా కేవలం 18 చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మిగతా సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. మరికొన్ని సినిమాలైతే రిలీజైన విషయం కూడా తెలియకపోవడం విశేషం. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాలు సైతం అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో అటు ప్రేక్షకులు, ఇటు సినిమా వర్గం 2025 పైనే అన్ని ఆశలు పెట్టుకుంది. సూర్య, శివ కాంబోలో వచ్చిన మూవీ కంగువ. ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ బాంబ్గా నిలిచింది. రూపాయలు 350 కోట్లు పెట్టి భారీ హంగులతో నిర్మించారు. రూపాయలు 1000 కోట్ల బొమ్మ అంటూ ప్రచారం చేశారు. కానీ ఈ మూవీ అనూహ్యంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ మూవీ కేవలం రూపాయలు 150 కోట్లు మాత్రమే వసూళ్లు చేసి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతేకాక రజనీకాంత్ వెట్టయాన్ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ మాత్రమే మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమాల సక్సెస్ రేటు కేవలం 7%కే పరిమితమైంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్ బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.